నకిలీ కరెన్సీ నోట్ల చలామణిని అరికట్టేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంకు మరోసారి కఠినమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా 500 రూపాయల నోట్ల వంటి పెద్ద నోట్ల విషయంలో ఎదురవుతున్న నకిలీ ముప్పుపై బ్యాంకులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆర్బీఐ హెచ్చరించింది. దేశ సరిహద్దు ప్రాంతాల్లో నకిలీ నోట్ల చొరబాటు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కేంద్ర బ్యాంక్ అభిప్రాయపడింది. అందువల్ల అంతర్జాతీయ సరిహద్దులకు చేరువలో ఉన్న అన్ని బ్యాంకు శాఖల్లో నోట్ల ధృవీకరణ, సార్టింగ్ మిషన్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఖాతాదారులు డిపాజిట్ చేయడానికి తెచ్చే ప్రతి నోటును ఈ యంత్రాల ద్వారా తనిఖీ చేసిన తర్వాతే స్వీకరించాలని స్పష్టం చేసింది. కొన్ని బ్యాంకులు నకిలీ నోట్ల గుర్తింపులో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఆర్బీఐ దృష్టికి రావడంతో ఈ తక్షణ చర్యలు చేపట్టింది. ఆర్థిక వ్యవస్థ భద్రతను కాపాడేందుకే ఆర్బీఐ ఈ కీలక మార్గదర్శకాలను విడుదల చేసినట్లు వెల్లడించింది. కౌంటర్లలో నగదు లావాదేవీలు నిర్వహించే సిబ్బందికి ఆర్బీఐ సరికొత్త గడువును విధించింది. కస్టమర్లు ఇచ్చే నోట్లలో అసలువేవో నకిలీవేవో గుర్తించేందుకు బ్యాంకు సిబ్బంది అందరికీ ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి నగదు విభాగంలోని ఉద్యోగులందరికీ ఈ శిక్షణ పూర్తి కావాలని బ్యాంకింగ్ యాజమాన్యాలకు స్పష్టం చేసింది. లావాదేవీల విషయంలో ఖాతాదారుడు ఇచ్చిన నోటు నకిలీదేనని తేలితే దాన్ని ఏమాత్రం వెనక్కివ్వకూడదని స్పష్టం చేసింది. ఆ నోటును తక్షణమే స్వాధీనం చేసుకుని నిర్దేశిత నిబంధనల ప్రకారం రికార్డుల్లో నమోదు చేయాలని సూచించింది. నకిలీ నోట్ల గుర్తింపుతో పాటు వాటి రిపోర్టింగ్, పర్యవేక్షణకు సంబంధించి ఒక సమగ్ర విధానాన్ని బ్యాంకులు అనుసరించాలని కోరింది. దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థలోకి నకిలీ నోట్లు ప్రవేశించకుండా అడ్డుకట్ట వేయవచ్చని భావిస్తోంది. ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులు రెండూ కూడా ఈ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశాల్లో పేర్కొంది. బ్యాంకుల హెచ్చరికల నేపథ్యంలో సాధారణ ప్రజలు కూడా కరెన్సీ లావాదేవీలు జరిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా నోటు అనుమానాస్పదంగా అనిపిస్తే దానిలోని భద్రతా ముద్రలు, వాటర్ మార్క్, సెక్యూరిటీ థ్రెడ్ను పరిశీలించాలి. కంటికి కనిపించే దారపు పొర వెలుగులో మెరుస్తుందా లేదా అనేది సరిచూసుకోవడం మంచిది. అలాగే 500 రూపాయల నోట్లపై ఉండే అంకెలు, మహాత్మా గాంధీ చిత్రం సరిగ్గా ఉన్నాయో లేదో గమనించాలి. ఎవరైనా నకిలీ నోట్లను చలామణి చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలి. డిజిటల్ చెల్లింపులను ప్రాధాన్యతగా ఎంచుకోవడం ద్వారా కూడా నకిలీ నోట్ల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. నగదు తీసుకోవడానికి ముందు అన్ని నోట్లను 1-2 సార్లు చెక్ చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. సమిష్టి అవగాహన, బ్యాంకింగ్ వ్యవస్థ కఠిన వైఖరితోనే నకిలీ నోట్ల చలామణిని పూర్తిగా నిర్మూలించడం సాధ్యమవుతుంది.